బాపట్ల జిల్లా చీరాల రూరల్ దేవాంగపురిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివనారాయణ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు నేతృత్వంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. జండ్రపేట ఎస్డబ్ల్యూపీసీ వద్ద ప్లాస్టిక్ వినియోగ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. శుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాన్ని విజయవంతంగా సాగింది. ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి అటు చూడండి. డబ్బిని ఇక్కడికి పెట్టడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ వందల సంవత్సరాలైనా కానీ ఇది భూమిలో కలిసిపోతుంది. ఇది భూమిలో పోయిందంటే విషవాయువుతో సమానం మనకు. అది తగలబడినా కానీ పొల్యూషన్ విషమైపోతుంది కంప్లీట్గా. ఈ విద్యార్థులతో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మీరు తోటి విద్యార్థులకి, మీ తల్లిదండ్రులకి, అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పూర్తిగా అంతం చేసేయాలి. ప్లాస్టిక్ వాడకూడదు. ఈ రోజు నుంచి బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించబడింది. మీకు ప్లాస్టిక్ కాగితాలు ఎక్కడన్నా కనపడితే పెనాల్టీ చేస్తారు. దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది మనకి ఒక డాక్టర్ గారు, ఏషియన్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ గారు, ఆయన జరిగిన పరిశోధనలో పేగు క్యాన్సర్ ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్. పేగు క్యాన్సర్కి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ అని తెలిసారు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి వస్తువు ఏది కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు మనకి. అదే మనకి చాలా అపాయం. ఆల్రెడీ ప్రమాద వంశంలో ఉన్నాం మనం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. వాటర్ బాటిల్స్ కూడా అవకాశం ఉన్నంత మటుకు ప్లాస్టిక్ బాటిల్లో తాగొద్దు. అమ్మాయి స్టీలో లేకపోతే రాయిలో అలాంటివి యూజ్ చేద్దాం. అది మెయిన్ కాన్సెప్ట్. అది మీలో అయితే అది సాధ్యమవుతుంది. గవర్నమెంట్ స్టూడెంట్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది.